హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా, ఎటువంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఒంగోలులో ఉంటున్నానని ప్రీవియస్లీ వీడియోస్లో చెప్పాను కదా. ఇప్పుడైతే మేము ఇంతకుముందు పెట్స్ అవి చేపలు అవన్నీ పెంచేవాళ్ళం కదా, అవి ఇక్కడికి ఒంగోలుకి కొన్ని తెచ్చాను. అవి మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే ఈరోజు తీస్తాను. ఒకసారి అప్డేట్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అయితే అక్కడవే ఇవన్నీ పెద్ద టైల్స్ ఉన్నాయని మెయిల్స్, అది కూడా చిన్నదే కాకపోతే మెయిలే అది కూడా. ఇదైతే పర్చేజ్ చేసి ఇదైతే తెచ్చేసుకున్నాను ముందు. దీంట్లో ప్రాపర్గా దీని కలర్స్ అంతా నిండుగా కనిపిస్తాయి, చూడండి. ఇది ఒక ఫీమేల్, ఇది లోడెడ్. ఇది పిల్లల్ని కొన్ని రోజుల్లో ఇవ్వబోతుంది. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈ రెండు కూడా మెయిల్సే. నీళ్లు చాలా పాడైనవి, అప్పుడు క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ముందుగానే చూపించేస్తున్నాను. ఇదైతే ప్రీవియస్లీ ఒక 5 పిల్లల్ని పెట్టింది, ఆ పిల్లల్ని కూడా చూపిస్తాను. ఇది దాని మెయిల్, ఇది ఒక పెయిర్. ఆ తర్వాత ఈ రెండు మెయిల్లే. ఇటు సైడ్ వ్యూని చూస్తే వీటి రంగులన్నీ మనకి క్లియర్ కట్గా బాగా కనిపిస్తాయి. ఇవి ప్రీవియస్లీ మన దగ్గర మా పాత ఇంట్లో పుట్టిన పిల్లలు ఇవన్నీ. ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ పుట్టి పెద్ద అయింది. ఈ రెడ్గా కనిపిస్తుంది కదా కొంచెం, అదొక్కటి మాత్రమే. ఆ తర్వాత ఇది నేను పిల్లలు పెట్టిందని చెప్పాను కదా, ఆ పిల్లల్ని కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. పైన కనిపిస్తుంది కదా, చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఇది ఒకటి. ఇంకా ఉంటే దీంట్లో వెతకడం కష్టం. ఇవైతే ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రెండోది ఇక్కడ ఒకటి ఉంది చూడండి, మూడోది ఇక్కడ ఒకటి ఉంది చూడండి, లైట్గా కదులుతున్నాయి. నాలుగోది. ఈ 4 పిల్లలు మాత్రమే ఉన్నాయి. 5వది అయితే ఎక్స్పైర్ అయిపోయింది, పెట్టిన ఒక 2 డేస్కి. ఈ తర్వాత ఈ షెల్స్ చూడండి, ఇవి చూడడానికి మనకి ఇదిగా ఉంది కదా, ఇవే బ్రీడింగ్ కూడా చేసినాయి ఆల్రెడీ. చాలా బ్రీడింగ్ నాకు తెలియక అవి ఏంటియో గట్టి గట్టి రాళ్ళు అనుకొని నేను పడేసాను. వాటిని అయితే క్లీన్ చేసేటప్పుడు ఒక్కటి మాత్రమే వచ్చాను, అది పెద్దదే. ఇవన్నీ అది కూడా చూపిస్తాను, ఆగండి. దీని పిల్లలు కూడా ఇక్కడ ఉంది చూడండి, ఈ బ్లాక్ కలర్లో ఇది ఒక షెల్ ఉంది. వీటి పిల్లలు కూడా అట్లాగే పెద్దగా అవుతా వస్తున్నాయి. 2 షెల్స్ అయితే ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయి. వీటి ప్రజెంట్ ఫుడ్ అయితే ఇవి వేస్తున్నాం. చాలా గ్రోత్ అయితే చాలా బాగుంది. కాకపోతే నీళ్లు మాత్రం వీక్లీ వన్స్ ఒకసారి మారుస్తూ ఉండాలి. మారుస్తూ ఉంటే దీని అంత మంచిగా యాక్టివ్గా వేరే ఉండవు. లైవ్ ఫుడ్ కూడా ఇవ్వాలి అప్పుడప్పుడు. లైవ్ ఫుడ్ మనం పార్సల్ చేసుకొని మరి అవి జలగల్లాగా ఉంటాయి కదా, అవి వేస్తాము. లేదంటే మస్కిటోస్ వాటర్లో పెడతాయి కదా, వాటినైనా వీటిలో యాడ్ చేయాలి. అప్పుడు మాత్రమే వీటి రంగులు కానీ అవి కానీ నిండుగా కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే పాసిపోయినట్టు అంత బ్రైట్నెస్ ఉండదు ఆ రంగుల్లో అయితే. ప్రజెంట్ ఇవైతే బాగానే ఉన్నాయి. కాకపోతే లైవ్ ఫుడ్ కొంచెం తగ్గింది వీటికి కూడా. ఆర్డర్ పెట్టి మరి వీటిని అయితే మనం చూసుకోవాలి. ఒక్కసారి మనం ఏదైనా పెట్స్ని చూసుకుంటున్నాము అంటే ఆల్మోస్ట్ చూసుకుంటున్నాము అంటే మాత్రం వీటికి ప్రాపర్గా ఫుడ్ అనేది, ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది క్లియర్గా చేస్తేనే వాటికి సాటిస్ఫై చేసినట్టు అయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో సైడ్ వ్యూ నుంచి అయితే. ఎర్లీ మార్నింగ్ లెగవగానే వీటిని చూస్తే కొంచెం ఆ ఈజీనెస్, ఫ్రీనెస్ అయితే మనకి వచ్చేసిద్ది. నేనైతే ఇవి పెంచడానికి అదే రీజను. దీని యొక్క పెంచే యొక్క ఇంట్రెస్ట్ మాత్రం మా అన్నయ్యకి ఎక్కువగా ఉండేది. నాకైతే పెట్స్లో ఉండేది. నాకు ఆ పావురాలు, ఆ లవ్ బర్డ్స్, ఆస్ట్రేలియన్ బర్డ్స్ వాటిలో ఉండేది. కానీ వాటికి కేర్ చేయడం కొంచెం లేట్ అవుతుంది, అందుకే చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని వాటిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అవి అయితే వేరే వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇవి అయితే మన ఇళ్ళలోనే ఉంటాయి. కొంచెం ఒక 10 to 15 minutes వీక్లీ ఒక 1 hour మాత్రమే వీటికి మనం టైం కేటాయిస్తాం. రిమైనింగ్ అంతా ఓకే. కాబట్టి ఇవి మాత్రమే ప్రజెంట్ చూసుకుంటున్నాం. యాజ్ ఏ పెట్ లవర్గా ఏదో ఒక పెట్టుని కనుక మనం చూసుకోలేకపోతే అదొక గిల్టీ ఫీలింగ్ అయితే నాకైతే ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్. ఈ వీడియోలో ఎక్కువ అప్డేట్ ఏమి లేదు. ఒక్కసారి చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో తీసుకొచ్చి అయితే, ఇంకా ముందు నుంచి అయినా యాక్టివ్గా ఉందామని అనుకుంటున్నాను. అది సాధ్యపడట్లేదు. అది కనుక సాధ్యపడితే నేనైతే ప్రతిరోజు వీడియో పెడదాం. వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా పెడదామని డిసైడ్ అవుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.